హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మీరు ఇప్పుడు చూస్తుంది మన హైదరాబాద్లో ఉన్న అత్యంత శక్తివంతమైన శివాలయాన్ని. ఈ ఆలయం చాలా మందికి తెలియదు. ఇది రెహమత్ నగర్లో ఉంది. కానీ కొన్ని వందల సంవత్సరాల టాంచే ఇక్కడ ఈ శివాలయం కొలువుతీరు ఉండటం జరిగింది. అత్యంత శక్తివంతమైన ఈ శివాలయంలో ప్రతిరోజు కూడా వందల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. చూడటానికి చాలా చిన్న శివాలయం ఇది, కానీ చాలా శక్తివంతమైనది. చూడండి ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా వందల మంది భక్తులు ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకోవటం, ఇక్కడ అన్నదానాలు నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ దేవాలయంలో మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మీరు ఇప్పుడు చూస్తున్న ఈ నాగతీర్థమే. ఈ తీర్థంలో వాటరు 365 రోజులు అలానే ఉంటాయంట. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ తీర్థం ఇక్కడ కొలువై ఉంది. అంతకుముందు ఈ తీర్థంలో వాటర్ జనం తాగేవాళ్ళు. ఇప్పుడు నాసు పట్టడం వల్ల తాగటం లేదు. ఈ తీర్థంలో పక్కనే మనకి నాగదేవత పుట్ట ఉండేదంట, పెద్ద పుట్ట. కాలక్రమంలో ఆ పుట్ట కనుమరుగైపోవటం జరిగింది. పూర్వం రోజుల్లో ఇక్కడ యాదవులు నివసించే వాళ్ళంట. వాళ్ళ పశువులను మేపుకుంటా ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ తీర్థంలో నీళ్లను తాగి జీవనం సాగించేవాళ్ళంట. ఇవి చాలా తియ్యగా ఉంటాయంట నీళ్ళు కూడా. ఎప్పుడూ ఎండిపోవు. ఇవి భూమిలోంచి ఉబ్బుకు వస్తున్న జలం ఇదంతా కూడా, ఈ తీర్థం అంతా కూడా. ఆ తదనంతర కాలంలో ఆ యాదవులు ఆ పక్కనే ఉన్న రాయిని శివుడుగా భావించి పూజించడం, ఆ పుట్టలో నాగదేవత కొలువే ఉందని భావించి పూజలు చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్ రూపుదిద్దుకొని ఈ చుట్టూ బిల్డింగ్లు ఏర్పడ్డ తర్వాత అక్కడ జనం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక అద్భుతమైన అమ్మవారి శక్తి స్థానం కూడా ఉండటం జరిగింది. అందుకోసమే ఈ దేవాలయంలో ఉన్న ఈ నాగమల్లేశ్వర స్వామివారిని ఎవరైతే పూజించి అర్చిస్తారో, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేక అర్చనలు నిర్వహించుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ప్రతి సమయంలో కూడా భక్తులు ఈ దేవాలయంలో మనకు కనిపిస్తూ ఉంటారు. మొక్కులు తీర్చుకోవడానికి ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కోరిన ఏ కోరికైనా సరే అది తప్పనిసరిగా నెరవేరి తీరుతుందంట. మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి శక్తి స్థానం ఉంది. అత్యంత శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ రూపుదిద్దుకొని ఉంది. ఒక రావి చెట్టు కింద మీరు ఇప్పుడు చూస్తున్న ఈ అమ్మవారిని అమ్మవారు అడగటం చేత ప్రతిష్ఠ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని ముత్యాలమ్మ తల్లిగా భావించి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన అమ్మవారు ఈ అమ్మవారు. ఎందుకంటే ఈ అమ్మవారికి ఉప్పును నైవేద్యంగా పెట్టి మనం ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందంట ఈ ముత్యాలమ్మ తల్లి దగ్గర. చూడండి, అమ్మవారు చాలా శక్తి స్వరూపిణిగా ఉగ్ర రూపంలో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఏ కోరికైనా సరే అమ్మవారికి చెప్తే నెరవేరి తీరినట్టే. అందుకోసమే ప్రతిరోజు కూడా మనం ఏ రోజు ఈ ఆలయానికి వచ్చి చూసినా కానీ మొక్కులు తీర్చుకుంటున్న భక్తులే మనకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. చాలామంది సినిమాకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రావి చెట్టు ప్రతిష్ఠించబడిన జంట నాగులను పూజించడం జరుగుతుంది. మంగళవారం 11 ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది. దానివల్ల నాగదోషాలు కూడా తొలగిపోయి సంతాన సమస్యలు తొలగిపోయిన వాళ్ళు, వివాహం కాని వాళ్ళకు వివాహం అయిన వాళ్ళు, జీవితంలో అనుకున్న కోరిక నెరవేర్చిన వాళ్ళు ఇక్కడున్న ఈ నాగదేవతలను పూజించడం వల్ల సాధ్యమవడం జరిగాయంట. ఈ ఆలయంలో శివుడు మరియు అమ్మవారు కొలువై ఉండటం ఈ ఆలయానికి ఎంత శక్తి రావటానికి కారణమని చెప్తూనే భక్తులు కూడా మరియు ఆ నాగతీర్థం ఏదైతే ఉందో ఆ తీర్థంలో నీళ్లు నెత్తిపై చల్లుకోవటం వల్ల, ఆ తీర్థంలో నీళ్లను స్వీకరించడం వల్ల కూడా ఆ శక్తి వస్తుందని భక్తులు చెప్పడం జరిగింది. కొంతకాలం క్రితం వరకు, అంటే ఒక 25, 30 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆ నాగతీర్థంలో ఉన్న నీళ్లను భక్తులు స్వీకరించేవాళ్ళంట. చాలా తియ్యగా ఉండేవంట. తర్వాత ఈ బిల్డింగ్లు కట్టి వాయు పొల్యూషన్ వల్ల తీర్థంలో నాచు పెరిగిపోవటం వల్ల అప్పటి నుంచి కూడా భక్తులు ఆ నాగతీర్థాన్ని నీళ్లను నెత్తిపై చల్లుకోవటమే కానీ స్వీకరించడం లేదని చెప్పడం జరిగింది.
ఇంకొక విషయం ఏమిటంటే చాలా గొప్పగా చెప్పాల్సిన విషయం, ఆ నాగతీర్థంలో నీళ్లు 365 రోజులు సమస్థానంలోనే ఉంటాయి. మీరిప్పుడు చూస్తున్న ఏ నీటి మట్టం అయితే ఉందో 365 రోజులు అదే నీటి మట్టం కొనసాగుతుంది. ఎంత ఎండలొచ్చినా కానీ నీటి మట్టం అనేది తగ్గదు. భక్తులందరూ కూడా మోటార్ పెట్టి బయటికి నీళ్లు తోడివేసిన తర్వాత అదే నీటి మట్టం కూడా ఉండటం జరిగి భక్తులు సంబరాశ్చర్యాలకు గురవవటం జరిగింది. అప్పటి నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడున్న ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఆ నీళ్లను నెత్తిపై చల్లుకొని ఇక్కడికొచ్చి వాళ్ళకున్న ధర్మబద్ధమైన కోరికలు చెప్తే ఆ కోరికలు నెరవేరటం. దానివల్ల ఇక్కడొక నాగమల్లేశ్వర స్వామివారిని ప్రతిష్ఠ చేయటం, అమ్మవారు స్వప్నంలో కనపడి తాను ఇక్కడ కొలువే ఉన్నానని చెప్పటం చేత అమ్మవారి విగ్రహానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠ చేయటం జరిగింది. ప్రతి సోమవారం భక్తులే స్వయంగా ఆ నాగమల్లేశ్వర స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించుకోవటం జరుగుతుంది. మంగళవారం అయితే ఇక్కడ ఈ రావి చెట్టు కింద కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులే స్వయంగా అభిషేకం, అర్చన చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఆలయ సిబ్బంది కలిగించింది. ఆదివారం రోజు, శుక్రవారం రోజు ఈ అమ్మవారి చుట్టూ కూడా 11 ప్రదక్షిణాలు తిరిగి అమ్మవారికి ఉప్పును నైవేద్యంగా సమర్పించి మనకున్న ధర్మబద్ధమైన కోరికలు చెప్పుకుంటే ఆ తల్లి మన యందు కరుణించి ఆ కోరికలను నెరవేరుస్తుందంట. మన హైదరాబాదులో ఉన్న అత్యంత రహస్యంగా ఉన్న శక్తివంతమైన దేవాలయం ఇది. ప్రతిరోజు కూడా వందల మంది భక్తులు వచ్చి దర్శించుకోవటం జరుగుతుంది. కానీ ఈ దేవాలయం గురించిన సమాచారం కానీ, వీడియోస్ కానీ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడా లేవు. మన యూట్యూబ్ ఛానల్లోనే మొట్టమొదటి వీడియోగా చెప్పడం జరిగింది. శివరాత్రి రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. దసరా నవరాత్రులను, వినాయక చవితి నవరాత్రులను కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇంత శక్తివంతమైన దేవాలయాన్ని మీరందరూ కూడా దర్శించుకొని అమ్మవారి, స్వామివారి కృపకు పాత్రలు అవుతారని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి ఈ వీడియోలను చిత్రీకరించడం జరుగుతుంది. మీ అందరి సపోర్ట్ నాకుంటే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను. కాబట్టి నా వీడియోలను మీరు అందరూ చూసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక విషయం, వీడియో బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, లేకపోతే బాగోలేదని కామెంట్ చేయండి. ఇలా చేయటం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది.